ఆయన మాట్లాడతాడు. అంటే బెంతాహై అంట. బెంతాహై జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటున్నాడు, బెంతాహై అంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాదు బెంతాహై అయితే మందేంటి అంటున్నా? మందడం హైదరాబాదు, సింగపూరు కాదా? సింగపూర్ ఎన్నిసార్లు వచ్చారు? కనీసం ఇక్కడ విమానం ఎక్కి ఏ దేశం వెళ్తామని కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో, దిక్కుమాల స్థితిలో మీరున్నారు. ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ అమరావతిలో దోచుకోవటం, తీసుకెళ్ళి సింగపూర్లో దాచుకోవటం. ఇప్పుడు కొత్తగా సింగపూర్ బ్యాంకులని సాలండి ఎక్కువైపోయింది అన్నట్టున్నారు. పిట్స్బర్గ్. ఈ డ్రామాలు చూడలేక చేస్తారు. 2 ఏళ్లలో మీ డ్రామాలు తప్పితే ఏముంది? ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంటని అంటున్నా. సైకిల్ ఎక్కి తొక్కుతా అంట ఒకళ్ళు, ఒకరేంటి చాలామంది తొక్కుతున్నారు సైకిళ్ళు. ఇదే మామూలుగా ఇది ఒక వ్యాధి లాగా ఉంది, మానసిక వ్యాధి. సైకిల్ ఎక్కి తొక్కటం. సైకిల్ ఎక్కి తొక్కుతున్నారు సరేలే, వాళ్ళు తొక్కుతున్నారు సరే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విమానాలు ఎక్కడం ఆపారా అని అడుగుతున్నాను. మోడీ గారు ఏం చెప్పాడు? విదేశాలకు వెళ్ళబాకండి రా బాబు అని చెప్పాడు. మొత్తం ఎవడాగాడు అంటున్నాను. ఎవరాగారు మీలో విదేశాలకు వెళ్ళటం? రేపో మొన్న వెళ్ళొచ్చాడు, రేపో మాపో వెళ్తున్నాడు. మళ్ళీ తర్వాత నాన్నగారు, అబ్బాయి గారు ఇద్దరు వెళ్తారంట. సొమ్ము ఎవరిది అంటున్నా. సింగపూర్ ట్రైనింగ్ అంట. ఎన్ని కోట్ల రూపాయలు పారబోసారు. ఓ మంత్రి గారు చెప్తారు, అస్సలు మాకు షాపింగ్ చేయడానికి టైం ఇవ్వలేదండి అని. సొమ్ము జనాందా? సోకి మీద షాపింగ్ చేసుకుంటారా? నేను అడుగుతున్నా ఒక్క మాట, వెళ్ళొచ్చిన మంత్రి ఎవడన్నా ఒక్కడన్నా ఇన్ని కోట్లు మా సొమ్ము అవజేసేదారు కదా? ఆర్తకర్పూరం అయిపోయింది కదా జనం సొమ్ము. వెళ్ళొచ్చి సింగపూర్లో ఏం నేర్చుకున్నారో ఒక్కసారి ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగారా అంటున్నా. చెప్పాలి కదా మీరు. నేను ఇంత ఉద్ధరించబడ్డాను, నాకు అంత క్రితం బుర్రలేదు, సింగపూర్ వెళ్ళొచ్చాక ఇంత బాగా నేను నైపుణ్యాన్ని సంపాదించానని చెప్పాలి కదా. ఒక మంత్రి గారు, ఆయనకి ఎన్నో కోట్లు అవుతాయి. ఆయన ఏంటి అంటే స్వీడన్ ఎక్కడికి వెళ్తా అంట. ఏంటంటే అక్కడ ఎలా మైన్లో ఉన్నటువంటి రాళ్ళని, మైనింగ్ ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలి. అసలు ప్రభుత్వానికి మైనింగ్ ఇండస్ట్రీకి సంబంధం ఏంటి? మైన్ లీజుకి ఇవ్వటమే కదా, ప్రభుత్వం చేసేది. మరి మీరు వెళ్ళి ఏం పావుకొస్తారు? వెళ్ళి జనం సొమ్ము ఆర్తకర్పూరం చేయటం తప్పితే ఏంటని అడుగుతున్నా. ఏంటది? ఎవడు మందలించడా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరిని ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు? ఎమ్మెల్యేలను అదుపు చేయట్లేదు. ఒకటే వస్తుంది ఒక 2-3 ఛానల్స్లో. చంద్రబాబు నాయుడు సీరియస్, అమ్మాయి చేయబట్టుకున్నాడు సీరియస్, ఆ అమ్మాయిని రమ్మన్నోడిని సీరియస్, ఆడి పట్ల సీరియస్, బాగా తినేసినోడిని సీరియస్, ఎమ్మెల్యే బాగా మట్టి ఎత్తేస్తున్నాడు ఆడి మీద సీరియస్. ఆడి మాత్రం మట్టి ఆపడు, వీడు చేయబట్టుకోవడం ఆపడు, చేయలాగడం ఆపడు. సీరియస్. ఏంటి సీరియస్? ఎవడికి సీరియస్? ఫారెన్ వెళ్ళటం ఆపరు, దోపిడీ ఆపరు, పేకాట ఆపరు, లంచాలు ఆపరు, ఏం ఆపరు? ఏ పరిస్థితి? సాక్షాత్తు మీ పేపర్లోనే రాస్తున్నాయి కదా, హాస్పిటల్ బాగాలేదంటారు. ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, మెడికల్ కాలేజీలు ఇచ్చేయాల్సిందే, మేము ఇచ్చేస్తాం, ఎవరికైనా ఇచ్చేస్తామంట. ఇవాళ ఈనాడులో నిన్న ఇవాళ రాశారు, ఎయిమ్స్ హాస్పిటల్ దరిద్రంగా ఉంది. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఉంది, దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఆ పేపర్ ఆయనకి ఆంధ్ర హాస్పిటల్లో దరిద్రాలు కనపడవు, మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్లోనే దరిద్రాలు కనపడతాయి. స్ట్రెచ్చర్ లేదు, అది లేదు, ఇది లేదు, డాక్టర్ లేడు, వైద్యం లేదు, టెస్టులు లేవు అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ పార్టీ ఉంది కదా, ఆరోగ్య శాఖ మంత్రి గారు. మరి ఎయిమ్స్కి దిక్కుమాలిన కర్మ ఎందుకు పట్టింది? మేము సాక్షి రాస్తే పోనీ వీళ్ళు దొంగలు, వీళ్ళు రాస్తారు, మా మీద బురద చిమ్ముతున్నారు, విషం చిమ్ముతున్నారు, ఈనాడులోనే రాసింది కదా. పట్టించుకోవా? ఎయిమ్స్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదా? పేషెంట్లు మధ్యప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి రారండి, ఆంధ్ర నుంచే వస్తారు. ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఎయిమ్స్కి వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే, రిఫరల్ హాస్పిటల్ అది. పట్టించుకోరా? మరి 2 ఏళ్లలో ఏంటి మీరు ఉద్ధరించింది ఈ రాష్ట్రాన్ని అడుగుతున్నా.
మెడికల్ కాలేజీలు కట్టలేదు, పారేస్తారు. కొత్త డాక్టర్లు అక్కర్లేదు రాష్ట్రానికి. ఇవాళ పెట్రోల్ రేట్లు పెరిగితే విచ్చలవిడిగా అసలు మామూలు చీటీపాటే. వెనకటి రోజుల్లో చీటీపాట్లు ఉండేవి, మార్గదర్శిలో ఉండేది, లేకపోతే శ్రీరామ్ చిట్స్లో ఉండే, ఇంకా చాలా చిట్లు ఉన్నాయి ఇప్పటికీ ఇవాళకి కూడా. అందులో కూర్చుని పాట పాడుకుంటారు. నా పాట 14,000, నా పాట ఇట్లా. పెట్రోల్ డీజిల్ రేట్లు చీటీ పాట పాడినట్టుగా రోజు 2 రూపాయలు. ఇవాళ పొద్దున్నే పేపర్ చూడంగానే మీడియా గ్రూప్లో వస్తాయి, ఇవాళ 93 పైసలు, ఈరోజు 2 రూపాయలు బాటా రేట్లు, 2 రూపాయలు 80 పైసలు. అంటే ఒకసారి పెంచితే ఇక్కడ పేక్కోస్తారు జనం అని అర్థం అవుద్ది. కాబట్టి స్లోగా కొడతారనమాట, స్లోగా. మామూలుగా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారి పార్టీ పేరు నానిగాడు అప్పుడు మాట్లాడాడు, మాకేం సంబంధం. కొడాలి నానిగాడు అప్పుడు మాట్లాడాడు, మాకేం సంబంధం అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు మరి ఎవరికి సంబంధం, మాకేం సంబంధం. అరే డబుల్ ఇంజిన్ సర్కారని ఏడిచారు కదా మీరు. పైన మేమే, కింద మేమో పొడి చేస్తామన్నారుగా. ఇప్పుడేమో మామూలు పరుసులకు పొడి చేస్తున్నారు మొత్తం అంతా. సామాన్యులు జేబులు కన్నవేస్తున్నారు కదా మీరు. మేము పైన మేం కాదు కదా, కిందే కదా మేము. ఇప్పుడు పైన కింద మీరే ఆయనగా. అప్పుడు మీరే, ఇప్పుడు పైన కింద ఇప్పుడు మీరే కదా. మరి మీకు బాధ్యత లేదా? మరి రామ్మోహన్ నాయుడు ఎవరు, పెమ్మసాని ఎవరు, కేంద్రం వాళ్ళకి ఏం పాత్ర, సత్యకుమార్ ఎవరు? మరి పైన మీరే కింద మీరే అన్నప్పుడు ఆ పెంచింది మీకు కాకుండా ఎట్టా ఉంటుంది? మాకు సంబంధం లేని సిగ్గు లేకుండా ఎలా చెప్తారు మీరు ఇవాళ అని అడుగుతున్నాను. తప్పు కదా, బాధ్యత నుంచి తప్పుకోవటం వంచన కాదా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని. ఎవడైతే సోషల్ మీడియాలో సిగ్గుండదా మీకు అని అడుగుతున్నాను నేనేదో అప్పుడు అన్న మాటలు కట్ చేసి పెడుతున్నారు కదా కొడాలి నాయి. మేము పైన లేం కదా, మోడీ గవర్నమెంట్లో మేము పాత్ర లేదు కదా. రాష్ట్రంలో బీజేపీ మంత్రులు ఎవరు మా దగ్గర లేరు కదా. మరి పైన మీద కింద మీరే, పైన మీరే అని చెప్పని జనాలు ఇట్లా నలగొట్టేస్తున్నారు కదా మీరు. అసలు మామూలుగా గానగలో తీస్తారు, మామూలుగా ఏరుశనక్కాయలోంచి ఇట్లోంచి మామూలుగా నూనె తీసేస్తారు. అసలు మామూలుగా ఆ బయటకు వచ్చి అదంతా పొడిగా ఉంటుంది. అంతకన్నా దారుణంగా మామూలు చెరుకు మిషన్లో చెరుకు పిప్పి అట్టా బయటకు వస్తా జనాలను అట్ట లాగేస్తున్నారు కదా బయటికి. మొత్తం సొమ్మంతా లాగుతున్నారు కదా, మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారు కదా. అంటే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే రెండేళ్ళు ఏమి చేశామో చెప్పుకోలేక గొడ్డల పార్టీ. ఎవరిది గొడ్డల పార్టీ? అసలు మాకు సంబంధం లేకుండా నిజంగా మీకు ఇంతంత అంటే అది తెలుగులో బాగోదు, దాన్ని ఏదో అంటే అంటే ముతకతా మాట్లాడితే బాగోదు. కానీ నిజంగా అంటే పాలిష్డ్గా మాట్లాడితే మీకు నిజంగా నైతికత ఉంటే, బాబాయ్ గొడ్డలి నిజంగా బాబాయిని అబ్బాయే చంపాడు, సిగ్గు శరం లేదా మీకు అంటున్నా అబ్బాయిని లోపల ఇటాకి? గుండెకాయ లేదా, కలేజా లేదా? అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్ లోపల అడుక్కోవటం ఎందుకు? మీరే ఇచ్చుగా. కడప ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా, పులివెందుల ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా. మరి బాబాయ్ గొడ్లెట్టి చంపితే, బాబాయిని గొడ్లెట్టి అబ్బాయి చంపితే ఆ అబ్బాయిని ముతాయిగా చేశారా? 2 ఏళ్ళైంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉండగా మీరు దాడులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద, మీ ప్రభుత్వంలో. దాన్ని గేలిగా చేసి హేళన చేసి, అంటే మీడియా చేతిలో ఉంది, సోషల్ మీడియా చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టం, మీరేదంటే అదే, మీరేది చేస్తే అదే ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారు. నిజంగా గొడ్డల పార్టీ సంగతి నిజం మీరు ప్రూవ్ చేయాలి కదా. మా పార్టీ ఎవరిని చంపిందో, ఎవరిని నరికి చంపిందో లోపల వేయాలి కదా. ముద్దాయిలు ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు. ఎవడు మేము చంపి వేసారు? మీరు మమ్మల్ని ఎవరిని వేశారు? జగన్ గారిని వేశారా? ఎవరిని వేశారు? నీచంగా మీరు ఇంకా దిగజారి మాటకి బాబాయ్ గొడ్డలి అంటారు. మీది కదా తండ్రి కొడుకులది తడిగొడ్డల పార్టీ. మీ తడిగొడ్డ పార్టీ కాదా అంటున్నా. తడిగొడ్డలతో గొంతులు కోసే పార్టీ మీది. రామారావు దగ్గర నుంచి, పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి, ఓట్లేసిన జనం దగ్గర నుంచి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, జెండా మోసిన కార్యకర్తలతో సహా
తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ మీదే కదా? మీ తడిగుడ్డ పార్టీ కదా. మీరు తడిగుడ్డ పార్టీ అయ్యండి, మళ్ళీ ఇంకా మమ్మల్ని గొడ్డల పార్టీ అని మాట్లాడతారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మేము లేం కదా ప్రభుత్వంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని గొడ్డల హత్యలు చేసి ఉంటే ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? లోపల వేయలేకపోతున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే వేయాలి కదా. దేవుడు సిగ్గట్లేదు అసలు మీకు. అసలు నిఘా వర్గాలు చెప్తే ఆయనేమో పడుకుంటాడు వెళ్ళి. ఇప్పటంలో గవర్నమెంట్ స్థలంలో ప్రహరీ గోడ కొడటానికి రోడ్డు వైడనింగ్లో అని చెప్పని, రోడ్డు వైడనింగ్లో ప్రభుత్వ స్థలంలో ప్రహరీ గోడ కొడతంటే టాప్ ఎక్కి మరి ఊరేగుతావు. ఏమయ్యా, నీ కోసం 10 ఏళ్ల నుంచి నానా గడ్డి కరిచి చెమటోడ్చి రూపాయి సంపాదించుకున్నటువంటి, నీ కోసం ప్రాణాలు పెట్టినటువంటి జనసేన కార్యకర్త ఇల్లు దుర్మార్గంగా మా ఊళ్ళో మంత్రి కుల రవీంద్ర లంచం ఇవ్వలేదని పడగొడితే రావా అని అడుగుతున్నాను. టాపిక్ రావా? మా ఊరు టాప్ కాదు కదా అసలు. మామూలుగా ఎక్కడికి విమానం పైన ఎక్కి రావాలి కదా, విమానం మీద ఎక్కి రెక్క మీద ఎక్కి రావాలి కదా మా ఊరు. రారా మీరు? అంటే ఓట్లు వేసుకునేప్పుడు మాత్రం ఏది కావాలంటే అది వాడుకుంటాకి, 2017లో చచ్చిపోయినటువంటి ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయిని 17లో జగన్ సీఎమ్మా? మీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉంది కదా. సుగాలి ప్రీతిని ఎంత అడ్డంగా వాడుకున్నావు. సుగాలి ప్రీతి మరణాన్ని ముక్కుపచ్చల ఆరన్నటువంటి లేత పసిప్రాణం, హై స్కూల్ చదివేటంటే కనీసం 15 ఏళ్ళు కూడా నిన్నటువంటి అమ్మాయిని సావుని మరణాన్ని నీ ప్రభుత్వంలో జరిగితే దాన్ని జగన్కి ఆపాదించి నీచంగా ప్రచారం చేసి ఇవాళ ఆ అమ్మాయి సుగాలి ప్రీతి నీ కులం ఏంటి, నీ తల్లి అంటే ఆ అమ్మాయి తల్లి కులమేం కావాలి నీకు? ఓ పక్కేమో కులమత రహిత సమాజాన్ని కావాలి, కులం లేని రాజ్యం కావాలని మాట్లాడుతూ ఉంటారు. మతం లేని రాజ్యం కావాలని ఓట్లప్పుడు అడుగుతారు, ఇప్పుడేమో సనాతని అంటాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 ఏళ్ళు 2 ఏళ్లలోనే నిండినటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ మనకు కనపడుతుంది. కాకపోతే జనం దౌర్భాగ్య స్థితి ఏంటంటే, దిక్కుమాలిన స్థితి ఏంటంటే ప్రజలందరిది, ఈ ప్రభుత్వం దివాళా తీసినా కూడా 3 ఏళ్ళు మొయ్యాల్సిందే. జనం సొమ్ము వాళ్ళు దోచుకు తింటుంటే సినిమా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి రావటం అనేది పగవాడికి కూడా రాని పరిస్థితి అని చెప్తూ ఈ దివాళాకోరు ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ బాపిరాజుని ఇల్లు కొట్టేయడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఏ డైరెక్షన్ ఉంది, ఎవరి డైరెక్షన్ ఉంది, ఎవరు చెప్తే ఇదంతా చేసినట్టు ప్రశ్నించారు. దానికి కౌంటర్గా కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఎలా చూస్తారు మీరు కూడా ఆ అంశంపైన గతంలో స్పందించారు? బందర్ ఎంపీ గారు మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు గారిని బాగా చెర్రాడాడు, చెడుగుడాడనే మీరు చెప్పేది? అధికారులందరి సమక్షంలో జిల్లా కలెక్టర్ నివేదిక సార్, జనసేన నికార్సైనటువంటి కార్యకర్త, వాళ్ళ స్వగ్రామం గోపువానిపాలెం, వాళ్ళు వచ్చి బందర్లో అద్దెంట్లో ఉంటూ గోల్డ్ కవరింగ్ పని చేసుకుంటూ రూపాయి కూడబట్టి 4 సంవత్సరాల క్రితం స్థలం కొనుక్కున్నారు. 4 సంవత్సరాల క్రితం స్థలం కొని మొన్న ఈ మధ్య కాలంలో ఇల్లు కడతం బిగించేశారు. ఇల్లు కడతం బిగించేస్తే మున్సిపల్ ఆఫీసు వాళ్ళకి కట్టాల్సినటువంటి డబ్బులన్నీ కూడా, ప్లాన్లకు కట్టాల్సిన డబ్బులన్నీ కూడా కట్టేశారు. కానీ కొల్లు రవీంద్ర గారికి బ్రోకర్గా ఉన్నటువంటి ఒక మనిషికి లంచం అడిగారు. గజానికి ఇంత డబ్బులు ఇవ్వండి, 5,000 10,000 ఇమ్మని అడిగారు. వాళ్ళు మేము జెండా మోసాం, ఈ గవర్నమెంట్ రావటానికి, ఎమ్మెల్యే గెలవటానికి మా ఆహర్నిశలు పగలు రాత్రి తేడా లేకుండా మేము పనిచేసాం కాబట్టి మేము డబ్బులు ఇవ్వమని చెప్పారు. వాళ్ళు ఇల్లు మొదలెట్టుకున్నారు. ఇల్లు మొదలెట్టుకుంటే దాన్ని కూలదోశారు. ఎప్పుడు? ఏప్రిల్ 1వ తారీఖున కూలదోశారు. ఏప్రిల్ 1వ తారీఖు కూలదోసే ముందు రోజు 31వ తారీఖు జనసేన కార్యకర్తలు, ఒక తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గారు, గోపాలన్ సర్పంచ్ గారు R&B గెస్ట్ హౌస్లో మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు, కాళ్ళ మీద పడ్డారు. నాకు ప్రెస్టేజ్ ఇష్యూ అది, తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు ఎవరు కుదరదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. నాకు ప్రెస్టేజీ అని చెప్పారు. 1వ తారీఖు సాయంత్రం జేసీబీ తీసుకెళ్ళి
కొద్దిగా కొట్టారు, జేసీబీకి ఆ ఇల్లు లొంగలేదు. 2వ తారీఖున ఏప్రిల్ 2వ తారీఖున 200 ప్రొక్లైన్ ఒకటి తీసుకెళ్ళి జేసీబీతో కూడా కలిపి రెండు కలిపి దాన్ని తునాతునకలు చేయడమే కాకుండా నేలమట్టం చేశారు, పప్పు చేశారు దాన్ని. 1వ తారీఖుని కొట్టినప్పుడే మా ఎంపీ గారు మరి వెంటనే దిగిపోవాలి కదా. 2 పగవాడికి కూడా రాకూడదని కష్టం వచ్చింది అన్నప్పుడు 1వ తారీఖు కొద్దిగా కొట్టినప్పుడు చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు 1వ తారీఖే వారు ఆగమేఘాల మీద వచ్చేయాలి కదా. వచ్చి 2వ తారీఖు పొద్దున్నే జిల్లా కలెక్టర్ని, ఎందుకంటున్నానండి జిల్లా కలెక్టరు మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక కాబడినటువంటి పాలకవర్గం మార్చి 17, 19 టర్మ్ అయిపోయింది, దిగి ఇంటికి వెళ్ళిపోయారు. జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు మార్చి 18 నుంచో 17వ తారీఖు నుంచో సబ్జెక్టు కరెక్షన్ డేటు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ ఉన్నాడు. నిజంగా ఆయన నిలదీస్తే ఎవరిని నిలదీయాలి? పక్కన కూర్చున్న జిల్లా కలెక్టర్ కదా. కీలు బొమ్మ తోలు బొమ్మ లాంటి మున్సిపల్ కమిషనర్ బాపిరాజుని అడగటం వల్ల ఎవడి కళ్ళనీళ్ళు తుడుస్తారు? 8వ తారీఖు మా ఎంపీ గారు వచ్చారు. 8వ తారీఖు మా ఎంపీ గారు వచ్చారు వాళ్ళని పరామర్శిస్తాకి. ఎందుకని? జనసేన కార్యకర్తలు, జనసేన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూటమికి మోసారో పల్లకిని వాళ్ళందరూ రివర్స్ అవుతున్నారని తెలిసి 2వ తారీఖు జరిగితే 3వ నేలమట్టం చేస్తే 8వ తారీఖు వారు వచ్చారు. డబ్బులు మొత్తం నేను భరిస్తానని చెప్పారు. 8వ తారీఖు మున్సిపల్ కమిషనర్ని వారి క్యాంపు కార్యాలయాన్ని పిలుచుకున్నారు. మున్సిపల్ కమిషనర్ గారిని క్యాంపు కార్యాలయాన్ని పిలుచుకుంటే మున్సిపల్ కమిషనర్ గారు ఏం చెప్పారు? సార్ మంత్రి గారికి అంతా తెలుసు, నేను ప్లాన్ ఇవ్వలేను, ఇస్తావా నువ్వు ఇవ్వా అంటే మంత్రి గారితో మాట్లాడి మళ్ళీ వస్తాను సార్ అని లేచి వెళ్ళిపోయాడు కమిషనరు. మరి ఏం చేయాలి? మంత్రి గారితో మాట్లాడాలి కదా. మంత్రి అవసరమైతే మంత్రి గారు ఇంటికి వెళ్ళాలి కదా. మంత్రి గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి, అరే ఓటర్ సంగతి దేవుడెరుగు, నీ కార్యకర్త కదా, 8వ తారీఖు సరాసరి మంత్రి ఇంటికి వెళ్ళి కూర్చుని, మంత్రి వచ్చేదాకా కూర్చుని, అవసరమైతే మా మంత్రి బందర్లో తక్కువ ఉంటాడు కాబట్టి, బందర్ ఎమ్మెల్యే గారు బందర్లో తక్కువ ఉంటాడు కాబట్టి, బెజవాడలో ఎక్కువ ఉంటాడు కాబట్టి, బెజవాడ ఇచ్చిన సరాసరి బందర్ నుంచి బెజవాడ వచ్చి మంత్రి గారి ఇంట్లో కూర్చుని మంత్రి గారి ఇంటికి వచ్చే వరకు అడిగి గట్టిగా మాట్లాడి చేయాలి కదా. చేయలేదు కదా. ఇవాళ బాపిరాజన్ ఊరికే ఆ దిశ మీటింగ్లో ఎప్పటికి ఏప్రిల్ 2వ తారీఖు జరిగింది, 8వ తారీఖు మా ఎంపీ గారు వచ్చారు, ఇవాళ మే ఆఖరు అంటే 2 మాసాల తర్వాత ఏంటి అతనికి అడిగితే ఉందా? జిల్లా కలెక్టర్ తెలవకుండా జరిగిందా? జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసరు, జిల్లా కలెక్టర్కి చెప్పకుండా చేశాడా కమిషనరు? ఎస్పీ గారికి తెలవకుండా జరిగిందా? బాలసౌరి గారు చెప్తున్నారు మా ఎంపీ గారు ఏమని, 200 మంది పోలీసులు అక్కడ ఏమన్నా మర్డర్ జరుగుతుందా, లేకపోతే అది జరుగుతుందా, ఇది జరుగుతుందా, ఏమన్నా బాంబులు పెట్టారా, నక్సలైట్లు ఉన్నారా, 200 మంది వెళ్ళారని. మా లెక్క అయితే 320 మంది పోలీసులు వచ్చారు అక్కడికి, హోంగార్డులతో కలిపి సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు అందరూ కలిసి 325 మంది దాకా వచ్చారు ఆ ఇల్లు పడగొడతాకి. మరి ఎస్పీ గారుని అడిగారా? ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి మా ఎంపీ గారు గట్టిగా నిలదీశారా అని అడుగుతున్నాను. పక్కన కూర్చున్న కలెక్టర్ గారిని నిలదీశారా? ఏమయ్యా స్పెషల్ ఆఫీసర్ నీ ఇష్టమేనా, నీకు ఏ ప్లాన్ ఉందని కొట్టావని అడిగారా? కాంపెన్సేషన్ ఇస్తానంటారంట. నాది వాళ్ళు చెప్తున్నారు కాంపెన్సేషన్ ఇస్తాను నేను మీకు, కట్టుకుందరు కానీ అని చెప్పింది. కట్టుకుంటాం కట్టుకోపోతాం తర్వాత సంగతి. ఎంత మానసిక వేద. అరే పక్షికి అంటే నోరు లేని పక్షే గూడు కట్టుకుంటే గూడు ఎవరన్నా ధ్వంసం చేస్తే ఎంత రోధిస్తుంది. అట్లాంటిది రోజు భార్య కొడుకు తను కలిసి రెక్కల ముక్కలు చేసుకుని గోల్డ్ కవరింగ్ పని చేసి అవి అమ్ముకుని రూపాయి కూడబెట్టుకుని అక్కడ ఇల్లు కట్టుకుంటే, అంటే మనిషికి ఒక్కసారన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని కోరుకుంటుంది ప్రతివాడికి. ఒక్కరోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని. మరి అంత రూపాయి చెమటోడ్చి పోగేసి సంపాదించినటువంటి ఇల్లు కట్టుకుంటే ధ్వంసం చేస్తే, దాన్ని నేలమట్టం చేస్తే, నా ఇగోకి
నాహానికి అడ్డొచ్చిందని చెప్పని ధ్వంసం చేస్తే తోలుబొమ్మ లాంటి మున్సిపల్ కమిషనర్ గురించి మాట్లాడటం వల్ల ఎవరికి సోషల్ మీడియాలో మా ఎంపీ గారికి మంచి పేరు ఆహోహో తప్పితే ఏముంటుంది? ఎవరికి ఉపయోగం? ఆ పేదోడికి ఏమైనా ఉపయోగమా? సామాన్యుడికి ఏమైనా ఉపయోగమా? ఇల్లు వస్తుందా? ఆ సెంట్రింగ్ సర్వనాశనమైంది. ఆడు పేదోడే ఆ సెంట్రింగ్ సప్లై చేసినాడు. ఆడికి చివరికి 75,000 లక్ష రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. ఆ సెంట్రింగ్ కూడా ఏమైపోవాలి? వీళ్ళు మానసికంగా ఎంత చచ్చిపోవాలి? ఒకటి ఈ రాజకీయ డ్రామాలు కట్టిపెట్టి మేము కొల్లు రవీంద్రని డిమాండ్ చేస్తున్నాం. ఏ ఇంటికి నీకు ప్లాన్ ఉంది? ఏ ఇంటికి ప్లాన్ ఉంది? బందరకోటలో దాదాపుగా 10 కోట్లు పెట్టి కొత్తగా మహల్ కట్టారు. ఆ స్థలానికి డాక్యుమెంట్ ఉందా? లింక్ డాక్యుమెంట్ ఉందా? ఆ బిల్డింగ్కి ప్లాన్ ఉందా? చెప్పండి సార్. లేదు కదా. మీరు అనేక దుర్మార్గాలు మీ పదవిని వాడి చేపల మార్కెట్ నానుకుని ఒక ఆర్యవైశ్యుడిది మీరు లాక్కున్నారు దౌర్జన్యంగా. దౌర్జన్యం అంటే తుణవపడమ ఇచ్చి వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా. అలాగే తాండవకి ఇష్టం వాళ్ళది తీసుకున్నారు, వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా చెరబట్టారు. సరే చెరబడితే చెరబట్టారు, ఏదో చేశారు, రూపాయికి 10 రూపాయలు ఇచ్చారో 30 ఇచ్చారో. అక్కడ ఆకాశం మేఘాలను తాకుతూ కడుతున్నటువంటి బిల్డింగ్కి ప్లాన్ ఉందా అని అడుగుతున్నాను. మీది ఎవడు కొట్టాలి? మరి మీది ఎవరు కొట్టాలి? పాపం పండే రోజు వచ్చినప్పుడు, పెదప బుద్ధులన్నీ కూడా పంటకు వచ్చినప్పుడు ఇటువంటి పాపాలు తప్పులు చేస్తానే వెళ్తూ ఉంటారు. శిశుపాలుడి తప్పులు శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొల్లు రవీంద్ర దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు వరకు ఈ 2 సంవత్సరాల్లో చేసిన ప్రతి పాపాన్ని శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా లెక్క పెడుతున్నారు. మీ పాపం పండే రోజు ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇక భగవంతుడే చూసుకుంటాడు మీరు చేసిన పాపాలనేవి.